హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఏంటి ఆద్యాని సెలూన్‌కి తీసుకొచ్చి మరి హెడ్ బాత్ చేయిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. అసలు చాలా హడావిడి అయిపోయిందనమాట. మేమైతే ఇంకా ఒక పెళ్ళికెళ్ళాల్సొచ్చింది. దానికి ముందు రోజు బాగా హడావిడి అయిపోయిందనమాట. అంటే టైలర్ దగ్గర బట్టలు తీసుకొని రావడం, ఇంకా అలాగా బాగా ఇంట్లో పని ఎక్కువైపోవడం, బ్యాగ్ సర్దుకోవడం అలా హడావిడి అయిపోయింది. ఇంక మేము బయటికెళ్ళాము. అప్పటికి ఇద్దరం ఆయిల్ పెట్టుకొనున్నామనమాట. ఇంక సరే ఇంకా హెయిర్ కటింగ్‌కి తీసుకెళ్దాం అని చెప్పి ఒకేసారి ఇద్దరం కలిసి హెయిర్ కటింగ్ అయితే చేయించుకున్నాము. నాదైతే ఫెదర్ కట్ అనమాట. ఆద్యదైతే బాబ్ కట్. నా హెయిర్ స్టైల్ అయితే చాలా నచ్చిందండి నాకు. చాలా చేశారు. ఫస్ట్ అయితే అసలు చేయలేదు. అసలేం సరిగ్గా చేయలేదు. తర్వాత చేశారనమాట. నేను సాటిస్ఫై అవ్వలేదని చెప్పాక మళ్ళీ నీట్‌గా కట్ చేశారు. ఇదైతే ఐఐటీలోనే అనమాట. ఇంక మేమైతే మ్యారేజ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 5:00కి స్టార్ట్ అయ్యామండి సర్కార్‌కి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అసలెంత లేట్ అయిపోయిందంటే ట్రైన్ చాలా లేట్ అయిపోయింది. ఇంక నైట్ 12:00కి దిగామనమాట ఒంగోలులో. దిగేసి రూమ్‌కైతే ఎళ్ళిపోతున్నాము. చూస్తున్నారు గదా! మరి లైటింగ్స్ పెట్టారండి అసలు దారంతా. అంటే చాలా వెలుతురుంది. వెళ్ళినంత దూరం గూడా. ఒంగోలు చూస్తుంటే నాకైతే సేమ్ మా నెల్లూరు లాగే ఫీలింగ్ వస్తదండి ఎప్పుడు. నాకు అంటే మా నెల్లూరు కూడా ఇలాగే ఉంటది. ఇక్కడైతే మేమైతే ఏ గ్రాండ్ హోటల్‌లో అయితే దిగామనమాట. రూమ్స్ కూడా చాలా బావున్నాయి. మార్నింగ్ అయితే వైశ్యాస్ చేస్తారంటండి ఉపనయనం. నాకైతే కొంచెం వాటి గురించి తెలీదు. మా పెళ్ళిలో అలాంటివేం జరగవు. వీళ్ళ పెళ్ళిళ్ళు కొంచెం బావుంటాయండి. కాశీయాత్ర అవన్నీ కాశీయాత్ర ఇవన్నీ నేను ఇంకొక పెళ్ళిలో ఇదివరకు చూసాననమాట. ఇంకెక్కడ గూడా ఇవన్నీ చూద్దాం అని చెప్పి యాక్చువల్‌గా రిసెప్షన్‌కి వద్దాం అనుకున్నాము పక్క రోజు. కానీ మా ఫ్రెండ్ అయితే ఇవన్నీ జరుగుతాయి మీరుంటే బావుంటదన్న తర్వాత ఇంక మేమైతే ముందుగా రావాల్సొచ్చిందనమాట. ఇంకైతే రూమ్‌లో దిగేసాము. రూమ్ అయితే చాలా నీట్‌గుందండి. ఇంకప్పుడు ఇంక హ్యాపీగా పడుకున్నాం. అసల ఆకలనమాట. రాత్రి మేము దిగేసరికి 12:30 అయిపోయిందా రూమ్‌కొచ్చేసరికి. ఇంకా ఆ టైంలో ఫుల్ ఆకలి. రూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమో ఆ టైంలో ఫుడ్ ఏమి అవైలబుల్‌గా లేదు. జొమాటోలో ఆర్డర్ చేసుకోమన్నారు. జొమాటోలో ఓపెన్ చేస్తే అసలేం లేదు అవైలబుల్‌గా ఆ టైంకి. ఇంక సరేలే అని చెప్పి ఇంక తెచ్చుకున్నవే స్నాక్స్ ఏవో ఉంటే అవి తినేసి ఇంక అలా పడుకున్నాం అనమాట. ఇంక పడుకునేసాం అనమాట. ఇంక చాలా అలిసిపోయాం ఇంకా. ఇంక మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి 8:30కి కళ్యాణ మండపం దగ్గరికైతే ఎళ్తున్నాము. కళ్యాణ మండపం ఇక్కడి నుంచి దగ్గరే 1 కిలోమీటరే. ఏ కన్వెన్షన్ హాల్. హాల్ గూడా చాలా పెద్దదండి. బావుంది. చాలా నీట్‌గుంది. ఇంకప్పుడెళ్ళాము. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అప్పటికి ఎవ్వరు రాలేదనమాట. మా వారికి ఫుల్ బోరు. నాకు కూడా ఎవ్వరు తెలీదక్కడ. ఫ్రెండ్స్ అందరూ 11:00కొచ్చారు. ఇంక మేము నైటే వచ్చాం గదా అని చెప్పి మేమింక ఎర్లీగా ఎళ్ళిపోయాము. ఇక్కడైతే కాశీ యాత్ర అయితే జరుగుతుందనమాట. అసలు నాకైతే ఇక్కడ చాలా ఫన్ అనిపిచ్చిందండి. అందరూ ఇంకా ఇలా కలిస్తే భలే సందడిగా ఉంటది గదా అసలు. అసలు ఆంధ్రాలో జరిగినట్టు పెళ్ళిళ్ళు ఇంక వేరే స్టేట్స్‌లో గూడా ఇంత జరగవండి. నేనెందుకంటే మలయాళీస్ పెళ్ళిళ్ళకి గూడా చూసాను గదా! వాళ్ళ పెళ్ళిల్లో అసలు ఏమీ ఉండదు. ఎళ్ళామా, తాళిబొట్టు మెడలో యేసేసామా, వాళ్ళ పెళ్లి హార్డ్‌లీ 10 మినిట్స్‌లో అయిపోద్ది. మనలాగా అసలు ఇవన్నీ ఏమీ ఉండవనమాట. ఇక్కడ ఆద్య అయితే ఇంకా ఆద్య పెళ్ళికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అసలు దానికి పెళ్ళిళ్ళు ఇవన్నీ ఫంక్షన్స్ ఏం తెలీదు పాపం. అసలు ఆ కళ్యాణ మండపం మొత్తం తెగ తిరిగేసింది. ఇంక దానికి ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారిక్కడ. ఒకరిద్దరు తగిలారు. ఇంకా అసలు ఫుల్‌గా వాళ్ళతో ఆడేసుకుంటుంది. కళ్యాణ మండపం మొత్తం డాన్స్‌లేసేస్తుందసలు. చూసారు గదా! అసలెంత యాక్టివ్‌గుందసలు. దానికి కొత్తగా ఉంది. ఇలా అందరూ ఒక దగ్గర ఉండడం. వాళ్ళెవరు తెలియకపోయినా గూడా ఎళ్లి మాట్లాడేస్తుంది. నా పేరు ఆద్య అని చెప్పి ఎళ్లి పరిచయం చేసుకునేస్తుంది. ఎళ్లి మాట్లాడేస్తుందనమాట. అసలు మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడైతే అసలా జనాల మధ్యలోనే ఉండేవాళ్ళం అసలు. ఎప్పుడు చూసినా గుంపులు జనాలుండేవాళ్ళు. ఎందుకంటే మేము మా అమ్మ, నాన్న వాళ్ళు సెపరేట్‌గా ఉన్నా సరే, మా బంధువులందరూ పక్కనే అనమాట. ఇళ్ళన్నీ ఆనుకునే ఉంటాయి. అందువల్ల ఇంక పొద్దున్న లేస్తే ఇంక అందరితో ఉన్నట్టే ఉండేది. కానీ ఈ రోజుల్లో బంధువుల్ని కలవాలన్నా గూడా పెళ్ళిళ్ళకెళ్ళాలంటే సెలవు పెట్టుకొని, లీవ్ జూసుకొని, మనకన్ని అవైలబిలిటీస్ చూసుకొని, పిల్లల సెలవులు జూసుకొని, అసలు ఒక పెళ్ళికెళ్ళాలంటే అసల ఎంత ప్లానింగో. అసలు ఇదివరకు రోజుల్లో అలా కానే కాదు. ఇదిగోండి పెళ్ళికొడుకొస్తున్నాడు చూడండి. ఇంకా భోజనాలు గూడా మధ్యాహ్నం గూడా పెట్టారండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే
ఇడ్లీ, వడ, ఇంకా పొంగల్ పెట్టారు. అవి కూడా బాగున్నాయి. టీ అయితే ఇంకా చాలా బాగుంది. వీడియో తీయలేకపోయినా ఆద్య గోల గోల అనమాట. ఆద్యని పట్టుకోవడానికే టైం సరిపోయింది. అసలు డెకరేషన్ అయితే అసలు అదరగొట్టేశారు అసలు. ఇవన్నీ రియల్ రియల్ లీవ్స్ అన్నమాట. ఇక్కడ వీళ్ళైతే ఒక రీల్ అనుకోని చేస్తున్నారంట. అంటే పెళ్ళికొడుకు ఇలా జీప్‌లో వస్తున్నప్పుడు అమ్మాయి స్కూటీ మీద వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. అసలు వైశ్యాస్ పెళ్ళిళ్ళైతే భలే ఉంటాయండి అసలు. వీళ్ళు బాగా సరదా సరదాగా ఉంటాయి వీళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా. అంటే ఈ తతంగాలైతే కొంచెం వీళ్ళకి ఎక్కువ ఉంటాయి గదా! బావుంటాయి వీళ్ళ పెళ్ళిళ్ళు. అసలు మన ఆంధ్రాలో జరిగినట్టు మన తెలుగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు నాకు తెలిసి అదర్ స్టేట్స్ వాళ్ళు అంతంత ఖర్చు పెట్టరండి అసలు. మలయాళీస్ అయితే మాత్రం చాలా తక్కువ. నేను కేరళకెళ్ళిన తర్వాత ఒక 2-3 మ్యారేజెస్ అటెండ్ అయ్యాను. అసలు ఆ రిసెప్షన్స్‌లో మనలాగా అసలు ఫుడ్ ఐటెమ్స్ గానీ ఏమి ఉండవు. చాలా లిమిటెడ్ ఫుడ్ ఉంటది. అసలు మీరు నమ్మరు, అక్కడ వాళ్ళ బట్టలు గూడా రెంట్‌కి తెచ్చుకొని యేసుకుంటారండి రిసెప్షన్స్‌కి. నేనైతే షాక్ అయిపోయానసలు. మా వారు జెప్పారు నాకు, "నీకు తెలుసా వాళ్ళు బట్టలు రెంట్‌కి తెచ్చి యేసుకుంటారు. వాళ్ళు మా ఇంటికొచ్చినప్పుడు జెప్తున్నారు, 'గోపి మీరు అంతంత పెట్టి బట్టలెందుకు కొంటారసలు? అసలా ఎందుకు అంత డబ్బులు వేస్ట్' అంటున్నారు." అసలు మనమైతే మనం పుట్టినప్పటి నుంచే పెళ్లి అనే ఒక ఈవెంట్ కోసం మనం దాస్తానే ఉంటాం గదండీ! ఒక వయసొచ్చినప్పటి నుంచి. అసలు మనకి పెళ్లి అంటే అదొక పెద్ద పండగ. ఇంక దానికోసం మనం అసలు దాస్తూనే ఉంటాం అన్నమాట డబ్బులు. అలాంటిది వాళ్ళసలు ఎంత ఈజీగా తీసుకుంటారంటే పెళ్లి అంటే, అసలు వాళ్ళేమంత ఖర్చు పెట్టరసలు మలయాళీస్ అయితే. కానీ మన ఆంధ్రాలో జరిగే పెళ్ళిళ్ళు మాత్రం నాకు చాలా ఇష్టం. మన వాళ్ళ ఫుడ్ గానీ, మన వాళ్ళ అరేంజ్‌మెంట్స్ గానీ, అసలు ఆంధ్రాలో అంటే తెలంగాణ పెళ్లి నాకు తెలీదండి. నేనెప్పుడు ఎళ్ళలేదు. కానీ ఆంధ్రాలో పెళ్ళిళ్ళకి మాత్రం అసలు ఎక్కడ తగ్గరనమాట. మనం సంపాదిచ్చిన దాంట్లో కనీసం ఒక 10 1/4 అయినా ఖర్చు పెట్టేస్తారు పెళ్ళికి. అది బట్టల రూపంలో, బంగారం రూపంలో, ఇంకా ఫంక్షన్ రూపంలో. అట్‌లీస్ట్ 5-10% అయితే ఖర్చు పెట్టేస్తారు. అంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అసలు మా పెళ్లి టైంలో గూడా అండి అసలు మేమైతే అసల చాలా అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసాం అనిపిచ్చింది. పెళ్ళప్పుడేమో మనకేమనిపిస్తదంటే అస్సలు తగ్గకూడదు, ఎక్కడ తగ్గకూడదు, ఎంతైనా పర్లేదనుకుంటాం. 1 ఇయర్ అయిపోయాక అబ్బా! ఇంత ఖర్చు పెట్టేసామా అనిపిస్తది. నాకైతే ఏమనిపించిందంటే అసలు బట్టలకి డబ్బులు చాలా వేస్ట్ చేశానేమో అనిపిచ్చింది. ఇంక మిగిలిన వాటికి దేనికి వేస్ట్ అనిపిచ్చలేదు గానీ, బట్టలు ఎందుకంటే ఆ ఒక్కసారే యేసుకున్నాము. ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్ గావచ్చు, ఆ చీరలు గావచ్చు. అసలిప్పటికొచ్చి మళ్ళీ సెకండ్ టైము అసలు కనీసం అవి చూసింది గూడా లేదనమాట. అవన్నీ అలా భద్రంగా బ్యాగ్‌లోనే ఉన్నాయి. మా వారి సూట్స్ గానీ అన్నీ వేస్ట్ గదా అనిపిస్తది నాకు. కానీ పెళ్ళిలో మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలే యేసుకోవాలండి. సెకండ్ హ్యాండ్‌వి ఇట్లా రెంట్‌కి తెచ్చుకొని యేసుకోకూడదు మన సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే ఖచ్చితంగా మనం కొత్త బట్టలే యేసుకొని మనం పీటల మీద కూర్చుంటాం గాబట్టి ఖచ్చితంగా అది కొత్త బట్టలే అయ్యుండాలి. ఇక్కడ ఫుడ్ అరేంజ్‌మెంట్స్ చూసారా? అన్ని లైవ్ కౌంటర్స్ పెట్టారండి. రాగి దోస, మసాలా దోస, పన్నీర్ దోస, ఇంకా తట్టె ఇడ్లీ, చిట్టి ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, ఇంకా నార్మల్ ఇడ్లీలో రకాలు, ఇంకా వడలు, ఇంకా బజ్జీలు, ఇంకా స్ప్రింగ్ పొటాటో, ఇంకా పానీపూరి ఇలా ఇంకా రైస్ ఐటెమ్స్ ఇంకా చాలా పెట్టారండి అసలు. తినలేకపోయాము. స్వీట్స్‌లో అయితే ఈ 2 స్వీట్స్ చాలా బావున్నాయి. ఇది ఆద్య ప్లేట్ అనమాట. ఆద్యకైతే రైస్ ఐటెమ్స్ ఏం పెట్టించలేదు. ఓన్లీ టిఫిన్ మాత్రం పెట్టించాను. ఇక్కడైతే రాగి సంగటి, చాంగడ్డ పులుసు, ఇంకా కట్లెట్, ఇంకా వంకాయ స్టఫ్డ్ వంకాయ సూపర్‌గుంది. ఇంకా కరివేపాకు రైసు, కొంచెం వెజ్ పలావ్ పెట్టించుకున్నాను. ఇంకా మిల్ మేకర్ కర్రీ, అన్నము, సాంబారు, పప్పుల పొడి, ఇంకా నేను చాలా ఐటెమ్స్ వేయించుకోలేదు. నా వల్ల కాలేదింకా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరిని నా ఎంగేజ్‌మెంట్‌లో చూసాను. ఇంక నా పెళ్ళికి కూడా రాలేదు. వీళ్ళు దూరమని వైజాగ్ అని చెప్పి రాలేదు. ఎంగేజ్‌మెంట్‌కొచ్చారనమాట. నేనైతే మా ఫ్రెండ్స్ అందరిని నేను చాలా మిస్ అవుతానండి. కలిసిన కాసేపైనా చాలా మాట్లాడతారు వీళ్ళందరూ. ఇంక వినిత అయితే నా ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి గూడా వచ్చిందనమాట. అసలు ఇంకా నాకున్న కొంతమంది ఫ్రెండ్సే గానీ చాలా క్లోజ్‌గుంటారండి. అసలింకా ఎప్పుడు ఫోను చేసినా గూడా ఇంకా గంటలు గంటలు మాట్లాడుకునే అంత క్లోజ్ అనమాట. ఇంక వాళ్ళకి లైఫ్‌లో ఏదన్నా జరిగినా సరే
షేర్ చేసుకుంటారనమాట. అది ఈవెన్ పెళ్ళైనా పెళ్ళికి ముందు ఇలా ఏదైనా సంబంధాలొచ్చినా అవన్నీ ప్రతి ఒక్కటి నాతో ఆహ్, ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అన్ని ఇయర్స్ నుంచి ఏం జరిగినా సరే నాతో షేర్ చేసుకుంటారనమాట వాళ్ళు. నాకది చాలా నచ్చుతది. ఇక్కడ మా ఆద్య చూడండి ఫుల్ డాన్స్ మూడ్‌లో ఉంది. చాలా బాగా ఏస్తుందండి డాన్స్ కూడా అసలు. అసలు పిల్లలు చూసారా ఎంత ముద్దుగున్నారో! చాలా బాగా డాన్స్ చేస్తున్నారండి. అసలు మా ఆద్య అయితే చూపించిన స్టెప్స్ అన్నీ ఎయడానికి ట్రై చేస్తుంది. అడుగుతుందనమాట, "అమ్మ నన్ను సింగింగ్ క్లాస్‌లో జాయిన్ చెయ్యి, డాన్స్ క్లాస్‌లో జాయిన్ చెయ్యి" అని. అసలు యాక్చువల్‌గా జాయిన్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకొక 4, 5 మంత్స్‌లో వెళ్ళిపోతాం గదా! కంటిన్యూటీ మిస్ అవుతది. ఒకే దగ్గర జాయిన్ చేద్దాం అని చెప్పి ఇంకిక్కడైతే జాయిన్ చేయలేదు. ఐఐటీలో అన్నీ ఉన్నాయన్నమాట. సింగింగు, డాన్సింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మళ్ళీ కంటిన్యూటీ పోతది. ఒకేసారి అంటే వీక్లీ 5 డేస్ ఉందన్నారండి డాన్స్ గాని, సింగింగ్ గాని. అన్ని డేస్ వెళ్ళలేదేమో అనిపిచ్చింది నాకు. అంటే ఆల్టర్‌నేటివ్ డేస్ కానీ, 2, 3 డేస్ గాని ఉంటే బావుంటది. 5 డేస్ అంటే కష్టమేమో, వెళ్ళలేదేమో అనిపిచ్చింది. అంటే స్ట్రెయిన్ అయిపోద్దనిపిచ్చింది నాకు. ఇంక మేమైతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయామనమాట. శ్రావణి వాళ్ళ ఇంటికైతే బయలుదేరామండి. శ్రావణికి తెలీదు మేమొస్తున్నట్టు. సర్ప్రైజ్ అనమాట. అంటే మేమైతే రాము, రాము అని చెప్పాము. రామని చెప్పి ఇంకా సడెన్‌గా అప్పటికప్పుడు ట్రైన్ ఎక్కి ఎళ్ళామనమాట. నైట్ 2:00కి ఎళ్ళాం శ్రావణి దగ్గరికి. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. అసలు ఆ వీడియో అయితే ఇంకా చాలా బావుంటది. అసలు శ్రావణి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. అంటే వస్తామేమో అని చిన్న క్లూ ఇచ్చాడంట గోపి గాని, నైట్ వస్తామనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. ఇంక మా ఆయనకైతే అసలు మాకుండేది ఒకే ఒక ఆడపడుచు కదండీ! ఇంక బర్త్‌డే అంటే ఇంక మా ఆయన అస్సలు ఎళ్ళకుండా ఉంటారా? ఇంక ఖచ్చితంగా ఎళ్తాం గదా! ఇంక వీళ్ళు పెళ్ళికి ఉండమన్నా సరే మా వారు ఇంక మా చెల్లి బర్త్‌డే ఇంక ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయారనమాట నన్ను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.